ఈ అమ్మాయి కడుపులో ఎక్కువ తిప్పుతా ఉన్నింది అబ్బాయి కంటే. అప్పుడు అది తాగిన వెంటనే ఇది తిప్పుతూ ఉంటే అమ్మాయి గొడవ చేసింది. ఆ గొడవ చేసినప్పుడు వెంటనే కేర్ హాస్పిటల్కు తొందరగా కార్లో డ్రైవ్ చేసుకొని వచ్చినాడు. కారు నుంచి దిగుతూ ఉన్నప్పుడు అమ్మాయి వామిట్ చేసుకునింది. చేసుకుంటే అక్కడున్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, అంటే మన దగ్గర ఆర్ఎంఓస్ అంటాం, ఉస్మానియా హాస్పిటల్లో కానీ గాంధీలో కానీ, ఆయన చూసి వీల్ చైర్ పంపించి వాళ్ళు ఇద్దరు అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయితో పాటు అబ్బాయి కూడా ఎంక్వైరీ కౌంటర్కి వచ్చి మేము ఇద్దరము కూల్ డ్రింక్లో కలుపుకున్న పెస్టిసైడ్ పాయిజన్ తాగినాము అని వచ్చినారు. ఇది వాళ్ళు కేర్ హాస్పిటల్కి చేయడం 7:45కు సాయంకాలం. కానీ వాళ్ళు 8 గంటల వరకు అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించినారు. మీరు పాయిజనింగ్ కేసు అంటున్నారు, మీరు గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ పోండి, మా దగ్గర కాదు ఈ టైప్ కేసులు మేము తీసుకోమనేసి. మళ్ళీ ఆఖరికి కన్విన్స్ అయ్యి 8 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. అబ్బాయిని ఒక చోట, అమ్మాయిని ఇంకో చోట, అబ్బాయిని జెంట్స్ సైడు, అమ్మాయిని లేడీస్ సైడు ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ చేసినారు. చేసిన వెంటనే అబ్బాయి ఇచ్చిన ఫోన్ నెంబర్ ప్రకారము వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పినారు. అమ్మాయి ఇచ్చిన ఫోన్ నెంబర్ ప్రకారము వాళ్ళ మదర్కు ఫోన్ చేసినారు. వాళ్ళ మదర్ తార్నాకాలో ఉంటుంది. అక్కడి నుంచి ఆమె ఇమీడియట్గా ఈ వాళ్ళ కొడుకుని తీసుకొని ఆటోలో వచ్చింది ఇక్కడికి. వచ్చేప్పటికి కేర్ హాస్పిటల్కు 9:30 అట్లయింది. ఈ మధ్యలో 8 నుంచి 8:30 మధ్యలో రిపీటెడ్ ఫోన్ కాల్స్ 3 పోలీస్ స్టేషన్లకు వెళ్ళినాయి. మొదట వీళ్ళు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి చేస్తే అబ్బాయి అడ్రస్ బంజారా హిల్స్, అమ్మాయి అడ్రస్ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. మళ్ళీ బంజారా హిల్స్ వాళ్ళేమో అప్పుడు తీసుకున్న వాళ్ళు, మీ హాస్పిటలు రోడ్డు కట్టుపక్కుంది, ఆ ఏరియా పంజగుట్టకు వస్తుంది అని పెట్టేసినారు ఫోను. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, ఇది ఉప్పల్ ఏరియా కిందకి వస్తుందా లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుందా తార్నాక్ అంటున్నారు కాబట్టి అక్కడ రోడ్డుకి ఇటుపక్క అటుపక్క అనేది ఉంటుంది, కనుక్కోండి అన్నారు. అయినా సరే వాళ్ళు 10 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళారు. 9:30, 10కి ఒక హెడ్ కానిస్టేబుల్. తర్వాత ఈ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంటే 10:30 ఆ మధ్యలో రాత్రి వీళ్ళు ఒక జీప్లు ఇచ్చి, వాళ్ళ వెహికల్ ఇచ్చి కారు 3 పోలీస్ స్టేషన్లకు అడ్రస్ చేసిన లెటర్స్ని పంపించారు కేర్ హాస్పిటల్ నుంచి. బంజారా హిల్స్ వాళ్ళు అబ్బాయి దానికి తీసుకెళ్ళి అక్కడ ఏఎస్ఐని పంపించారు, ఇది చూసిరమ్మని. ఆయన చూసి ఆ అబ్బాయి నోట్లోన ముక్కుల్లోన గొట్టముంది, మాట్లాడగలిగే పరిస్థితిలో లేడు అని రాసుకొని పోయినారు. అప్పుడే హాస్పిటల్ వాళ్ళు, అదిగో ఈ అమ్మాయితో పాటు పాయిజన్ తీసుకున్న అబ్బాయి ఆ పక్కనే ఉన్నాడు చూడండి అంటే వాళ్ళు తిట్టిపోయినాడు. ఎందుకంటే అర్ధరాత్రిలో మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు 1:30 టైంలో, ఎర్లీ మార్నింగ్, ఎవరికైనా ఎట్లొస్తుందో తెలుసు. అనవసరంగా వీళ్ళు పంపాలన్నా కూడా అబ్బాయి మాట్లాడేట్టుగా ఉంటేనే చేయాల, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇట్లా అడ్మిట్ అయినారని. అంతేగాని వాళ్ళు వచ్చేది దేనికి? వాళ్ళని అడిగి ఎట్లా తాగినారో, ఎందుకు తాగినారో, ఏమైందో కనుక్కోవడానికి. మాట్లాడలేని స్థితిలో ఉండే వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళని వచ్చి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే, అంతేగాని. వాడు విసుక్కుంటూ తిట్టి వెళ్ళిపోయినాడట. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పోయేప్పటికీ ఈ అమ్మాయితో పాటు సాయంకాలం హెయిర్ డ్రెస్సింగ్ కోసరం ఇక్కడ రాజీవ్ గాంధీ సర్కిల్ దగ్గర ఇది రాజ్భవన్ రోడ్డు మీద బిగినింగ్లోనే అప్స్టేర్స్లో ఒక సెలూన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ, వాళ్ళ మేనమామ కూతురు ఈ అమ్మాయి. అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు సిద్ధార్థ రెడ్డికి అవసరమని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది, మేము ఇక్కడ ఉన్నాం రమ్మని. ఎందుకంటే ఎప్పుడైతే సిద్ధార్థ రెడ్డి ఇంట్లో వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలిసిందో అతను సెల్ ఫోన్ లాగేసుకున్నారు ఇంట్లో వాళ్ళు. ఎప్పుడన్నా బయట వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్తో కలిసి కంబైన్డ్ స్టడీ అని పేరు చెప్పుకొని పోయేవాడు. లేదంటే ఆ అమ్మాయి సిద్ధార్థతో ఫోన్ చేయాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర కంబైన్డ్ స్టడీకి అని ఫోన్ చేయండి ల్యాండ్లైన్కు, అట్లా వస్తాడనేసి. అంటే ఆ ఎపిసోడ్ మనం వెళ్ళే ముందు
ఇక్కడ హాస్పిటల్ తీసుకుందాం సార్. అదే హాస్పిటల్కి వచ్చేసరికి ఆ బట్టలు ఎక్కడ ఉన్నాయి, వామిటింగ్ చేసిన బట్టలు ఇవ్వలేదని చెప్తాను అది కూడా. తర్వాత ఇదంతా జరిగింది. నెక్స్ట్ దీంట్లో 1:30కి మళ్ళీ వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వాడు తిట్టి పంపించాడు. ఎందుకంటే అంతకు మునిపే పోయి వచ్చిన విషయం చెప్పకుండా, మా ఏరియాలో ఎవరు పాయసం తీసుకోలేదని. అంటే అప్పటికి ప్రఫుల్ల సిరి ఉంటే వాళ్ళ అత్త కొడుకుని తీసుకొని వచ్చేస్తే ఈ అమ్మాయి పక్కన వాళ్ళు అడుగుతా ఉన్నింది, మా అత్తమ్మ ఎక్కడ పోయింది లాక్ చేసుకొని అనేసి. వాళ్ళు ఏం చెప్పలేదు. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు పంపితే లేదు ఎవరు మా ఇంట్లో పాయిజన్ తీసుకోలేదు ఏం లేదు అని చెప్పి పంపించింది. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తిట్టి పంపించారు. అది కూడా వాళ్ళ దాంట్లో ఉంది కోర్టు కేసులోనే. నెక్స్ట్ డే 11 o'clock మార్నింగ్ ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అంటే మనం ఆర్ఎం అంటాను, అతనే స్వయంగా సిసిఎస్కి వెళ్ళి అక్కడుండే ఆఫీసర్ డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ని కలిసినాడు. సార్ అబ్బాయి ఇదేమో వాళ్ళు నోట్ చేసుకున్నారు, అమ్మాయి మా దగ్గర చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, ఇంతవరకు ఎవరు వచ్చి ఆ అమ్మాయి మా దగ్గర ఉన్నట్టుగానే ఏమీ నోట్ చేసుకోలేదు, ఎవరినైనా ఒకరిని పంపండి అంటే ఆయన మీరు వాళ్ళను అడిగి ఎక్కడ విషం తీసుకున్నారో ఆ ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుందో వాళ్ళకి చెప్పండి అన్నాడు. అమ్మాయి కాన్షియస్నెస్గా లేదు, అబ్బాయి లేదు, అమ్మాయి కండిషన్ మరీ క్రిటికల్గా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన పోలీసు వ్యవహారం ఇలా ఉంది. అతను అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు 11:45కు ఫోన్ వచ్చింది ఆర్ఎంకు, అమ్మాయి చనిపోయిందని. అప్పుడు చనిపోయినాడు సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది చనిపోయిందటని. ఇంకేముంది వాళ్ళ బంధువులు ఎవరినైనా పోయి ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమనండి అన్నారు. ఇంక ఈయన తిరిగి వచ్చినాడు. ఏం చేయాలో పొద్దుపోలేదు. కేర్ హాస్పిటల్కు అసలు పడ్డాను ఎక్కడంటే ఈ శవాన్ని ఎట్లా అక్కడి నుంచి వదిలించుకోవాలా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాదు, బాడీని ఎక్కడికో పోలీసులకో ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తే కదా. తర్వాత అక్కడ సంగీతారెడ్డి అని ఒక అమ్మాయి అంత మునుపు రిసెప్షనిస్ట్గా పనిచేసింది. వాళ్ళ ఫాదరు బుచ్చిరెడ్డి ఏదో అనుకుంటాను, ఆయన డిఎస్పీగా ఉండి చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ జగన్నాథరావు అని అప్పుడు అడిషనల్ ఎస్పీగా ప్రమోట్ అయినాడు. ఆయనకు ఫోన్ చేసి అంకుల్ ఇలా శవం ఉంది ఇక్కడ, ఎవరు రాకపోతే మా వాళ్ళు కష్టపడుతున్నారు అంటే ఆయన పంజగుట్ట పోలీసులకు ఫోన్ చేసి అక్కడుండే శవాన్ని మీరు స్వాధీనం చేసుకొని నిమ్స్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టండి అని వాళ్ళ అమ్మ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసుకోండి అన్నాడు. ఇది జరిగింది. ఆ మరుసటి రోజు సాయంకాలం ఆ బాడీని పోస్ట్ మార్టం పెట్టారు. ఇది తర్వాత దాంట్లో ముందు రోజు సాయంత్రం 7:30కి వస్తే నెక్స్ట్ డే 11:30కి ఆవిడ చనిపోయింది. నెక్స్ట్ డే 11:30కి 11:45 చనిపోయింది. సాయంత్రానికి నిమ్స్కి వచ్చింది. అంటే పోలీసుల యొక్క పరిధులు అన్నది ఎంతవరకు అనేది మనకు చాలా క్లియర్గా తెలుసు. ఇక్కడ అంతా కూడా ఎక్కువ మేజర్ ల్యాబ్స్ వచ్చేసి పోలీసులది, ఇంకా రెండవ ల్యాబ్స్ వచ్చేసి కేర్ హాస్పిటల్. కేర్ హాస్పిటల్ ల్యాబ్స్ ఏంటంటే బట్టలు ప్రిజర్వ్ చేయటం కాదు, విషం తీసుకొని వచ్చినారని తెలిస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల. స్టమక్ వాషింగ్ అంటే కడగటం, స్టమక్ అంటే పొట్ట, దాన్ని కడిగేయాల. అప్పుడు పాయిజన్ ఏదైతే పొట్టలో ఉందో అది బయట వెళ్ళిపోతుంది. ఇవి కూడా చేయలేదు. ఆ 15 నిమిషాల్లో అది కానీ చేసింటే ఇద్దరు బ్రతికి ఉండేవాళ్ళేమో. అసలు అప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు అన్కాన్షియస్ కూడా కాకపోయి ఉండేవాళ్ళేమో. ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పాయిజనింగ్ కేసులో ప్రతి నిమిషము ముఖ్యమైనది ట్రీట్మెంట్లో. ఇది కూడా కాకుండా వాళ్ళు కేర్ హాస్పిటల్ కోసం పరిమితి వచ్చే బదులు ఆ హుస్సేన్ సాగర్ వాటరే, ఎందుకంటే నెక్లెస్ రోడ్లో వస్తున్నారు, ఇద్దరు తాగి 2000 లోపలికి పెట్టి 4 వెనుక భాగాన్ని రుద్ది వామిట్ చేసింటే 100కు 100% ఇద్దరు బ్రతికుండేవాళ్ళు. అప్పుడు ఆ క్షణంలో రాదు కదా, రాదు అంటే మనం చెప్పడం లేదు బయట ఎక్కడికని, రాక్ కాదు. ఇప్పుడు ఇంట్లో పాయిజన్ తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళకి బ్రతకాలని ఉంటే ఇది ఒక చిన్న సింపుల్ కిటెక్, లేదంటే ఇంక ఇంట్లో అయితే సాల్ట్ కలుపుకోవచ్చు, తాగితే వచ్చేస్తుంది. సార్ కేర్ హాస్పిటల్ నిర్లక్ష్యం అదొకటే కాకుండా బట్టలు ప్రిజర్వ్ చేయకుండా ఆ డస్ట్, దానికి కూడా వస్తాం. బట్టలు ప్రిజర్వ్ ఎప్పుడు చేస్తారు? పాయిజనింగ్ కేసులో ఎక్కడన్నా బట్టలు ప్రిజర్వ్ చేశారా? ఉస్మానియా క్యాజువాలిటీకి, గాంధీ క్యాజువాలిటీకి చాలా కేసులు పాయిజనింగ్ కేసెస్ వస్తాయి. వాళ్ళు ఒక్క కేసులో అయినా ప్రిజర్వ్ చేశారేమో కనుక్కోండి.
అది ప్రొసీజరు. ఉమ్, ఇక్కడ వచ్చింది రేప్ కేసు అయితే దాని మీద సెమన్ ఉంటుంది కదా, స్టెయిన్స్, ఆ సెక్రిసన్స్ అనేది వీళ్ళది. ఉమ్, అక్కడ వచ్చింది ఏది, విషం తాగినాం చావాలనుకొని ఇక్కడికి వచ్చామన్నారు. ఇంకా దాంతో ఎక్కడుంది. రెండవది ఆ అమ్మాయి అక్కడ పోతూ ఉన్నట్టే మొదట 8:30కంతా ఒకసారి అపస్మారక స్థితిలోకి పోయింది. ఉమ్, అప్పుడు మళ్ళీ ఇవంతా రీసెసిటేషన్ చేసి బ్రతికించాడు. అప్పుడు బట్టల్లో దొడ్డికి కూడా పోయింది. ఈ విషయం వాళ్ళ తల్లికి చెప్పి వేరే బట్టలు తీసుకొని రండి అని ఫోన్లోనే చెప్పారు. ఉమ్, ఇది కూడా ఆమె స్టేట్మెంట్స్లో ఉంది. మొదట ఆమె తర్వాత చాలా గట్టిగా వాదించింది, మా అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు, ఇదంతా ఫాల్స్ అనేసి. దాంట్లోనే ఒక 13వ తేదీ ఫిబ్రవరి 2003లో మీరందరూ అడగచ్చు మీకెందుకంత అంటే, నా మీద రోజుగా అలిగే దుమ్మేస్తున్నారు కదా, ఉమ్, కడుక్కుంటూ ఉండాలి, అందువల్ల బైహార్ట్ చేశాను, ఉమ్, అంతేగాని లేకపోతే అప్పుడే మర్చిపోయింది. ఉమ్, అక్కడ వాళ్ళు ప్రిజర్వ్ చేయాలనుకోలేదు. రెండవది దాంట్లో యూరిన్ పోయింది, మోషన్స్ పోయినాయి. అప్పుడు పోయినప్పుడు నర్సెస్ ఇంకా కింద స్టాఫ్ ఉంటారు, కత్తెర తీసుకొని కట్ చేసి దాన్ని డస్ట్బిన్ లేకేస్తారు. ఉమ్, దీన్ని ఎందుకు కాంప్లికేట్ అయ్యిందంటే, ఈ సోమరాజు గారు ఒకరాజు మీడియా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో ఏం జరిగింది చెప్తూ, బట్టలు ఏమైనా అంటే ఇక్కడే ఉండే, ఎక్కడికి పోలేదు, పోలీసు వాళ్ళు తీసుకోలేదు, మా దగ్గరనే ఉండే అన్నాడు. మళ్ళీ ఆ సిస్టర్ని పిలిస్తే మన దగ్గర ఇంకా ఎక్కడ ఉంటాయనింది. ఉమ్, పోలీసు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు మాకు ఇవ్వలేదు, మేము తీసుకోలేదంటారు. వాళ్ళు ఏమంటారు, అడగలేదు, మేము ఇవ్వలేదంటారు. రెండూ నిజమే. కానీ ఆ అమ్మాయి బట్టలు ఆ అమ్మాయి మీద ఉన్నవి తల్లి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చినవి, ఉమ్, తొడిగారు ఈ బట్టలు కట్ చేసేసిన తర్వాత. సో దాంట్లో అమ్మాయి బట్టలు ఎక్కడ పోయినాయి అనేది ఎవరికేమీ అనుమానం కూడా లేదు. ఇది 3-4 రోజుల తర్వాత ఇది రేప్ అండ్ మర్డర్. అంటే రేప్ అయితే సెమినల్ స్టెయిన్స్ ఇవన్నీ ఉండాలి కదా బట్టల మీద, అవి ఎక్కడంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది, ఇప్పుడు అమ్మాయి వేసుకున్న మా పాప అనేది పాప వేసుకున్న బట్టలకు నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయినవి, ఉమ్, ఇవి హాస్పిటల్లో చేరిన టైంలో ఉన్నవి కాదు అనేసి. ఉమ్, అంతవరకు దాని గురించి ఎవరు ఉండలేదు. అంతకాలం నేను ఇక్కడ చెత్త వేసిపోతే మీరు దాచుకుంటారా? ఇద్దరు హాస్పిటల్ అయినా దాచుకుంటుందా? ఉండదు. వాసన కొడతా ఉంటే ఉంటారా? కాదు సార్, మీరు చెప్తున్నట్టుగా సూసైడ్ భయపడదామనే ఉద్దేశం తాగారు, కానీ ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు అయిందండి సిచ్యువేషన్? కాంప్లికేటెడ్ ఎందుకైందంటే, మునుస్వామి గారు ఆ రోజు డ్యూటీలో లేరు, అనుకోకుండా అక్కడికి పోయినారు. ఆయన ఇంకిద్దరు ఓల్డ్ మార్చురీ దగ్గరికి గాంధీ. అక్కడుండే విలేకరులు చెప్పినారు, ప్రత్యూష చనిపోయింది ఇట్లా, అది శవ పరీక్ష జరుగుతూ ఉంది అనేసి. ఆయన పోయినాడు, ఆయనకు ఫోటోగ్రఫీ అంటే చాలా షోకు, అన్ని ఫోటోలు తీయించాడు. ఆయన స్టేట్మెంట్లో కూడా ఏముందంటే, నేను 22 స్నాప్స్ తీసుకుంటే నాకు 20 ఫోటోలు ఇచ్చినారనేసి. చేస్తారు శవ పరీక్షలో ఏమన్నా అత్యాచారం జరిగిందనేసి, కానీ ఆ ఫోటో తీయకూడదు. అది మాకు ఎట్లొచ్చిందంటే మళ్ళీ పంజగుట్టోళ్ళు ఇచ్చినప్పుడే తెలిసింది. సో దీనిలో ఆ 2 ఫోటోలు ఆయనకి ఇచ్చినకూడదు, అంతే కదా. బయట పోతే అమ్మాయి పరుగు పోతుంది, ఆ తల్లి మనసు దెబ్బతింటుంది, వాళ్ళ బంధువుల మనసు దెబ్బతింటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ మనసు దెబ్బతింటుంది. సో దీనివల్ల పోలీసులు మునుస్వామి చెప్పే దాంట్లో 20 ఇచ్చినాడని ఇన్ రైటింగ్ సబ్మిట్ చేసినాడు, 22 స్నాప్స్ తీసుకున్నారని. ఆ 2 స్నాప్స్ నేను అనుకునేది ఉండొచ్చు. సో దానిలో చూపడానికి ఉంటుంది, బయట లేదు. కాదు, ఎందుకు కాంప్లికేట్ ఎందుకు చేసుకొచ్చాడండి ఆయన? నేను ఇంకా చెప్పద్దు. ఆయన 79లో ఎండీలో జాయిన్ అయినాడు, కంప్లీట్ చేయకుండా వెళ్ళాడు, అది ఎందుకని అడగద్దు. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్గా చేరాడు, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఉస్మానియాకు ట్యూటర్గా వచ్చాడు మా డిపార్ట్మెంట్కు. అప్పుడు గోవిందయ్య గారు అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండేవాడు 90లో. ఈయన డెజర్టేషన్ రాసి ఆయన సంతకం పెట్టి ఇంకొక ఆమె శ్రీమతి రాజగోపాల్ అని సెకండ్ ప్రొఫెసర్ది సంతకం చేయించి వాళ్ళ ఆధ్వర్యంలో చేసినట్టుగా. అప్పటి ఉన్న రూల్స్ ప్రకారం
1 year పైన గ్యాప్గానే ఉంటాయి. అంటే 3 years లోపల డెజర్టేషన్ కంప్లీట్ చేసుకోకపోతే వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీకి రాసి ఇంకొక 1 year పీజీ కోర్సు ఎక్స్టెండ్ చేయించుకోవాలి. అంటే నిబంధనల ప్రకారం రాలేదు. తర్వాత అసలు గోవిందయ్యకు సంబంధం లేదు. గోవిందయ్య ఉన్నప్పుడు ఆయన పీజీ స్టూడెంట్ కాదు. అండ్ శ్రీమతి రాజగోపాలన్ ఆయనకు పీజీ కోర్సులో క్లాస్మేట్. ఏదేమైనా అంటే నేను ఎందుకు అలా రాసిన అంటే అది ఎంత కాంప్లికేట్ ఆయన కూడా చనిపోయాడు కదండి. ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఇక్కడ గాంధీ భవన్కి ఎదురుగుండా మా వాళ్ళు కొద్దిమంది నా మీద కూడా అబండాలు వేయడానికి చూసినాను. నేను డ్రైవర్కి పైసలు ఇచ్చి చంపించాను అని. ఆయన నాకు దూరపు బంధువు అవుతాడు. ఆయన వైపు మా బంధువునేసి అట్లా. సో ఆయన అంటే ఆయన ఎప్పుడు సేవ్ చేయాలనేది నా మనసులో ఎప్పుడు ఉండేది. ఆయన ఎంత చేసినా ఆయన డెడ్ బాడీ కూడా 2 రోజులు మార్చిలో ఉంది. ఎవరు తీసుకెళ్ళండి లేక. ఎవరిది? మునిస్వామిదా? అది నాకు తెలియదు. నేను అప్పుడు మదనపల్లిలో ఉన్నాను. 2 రోజులు ఎవరు రాక నిమ్స్ మార్చిలో పెట్టారు. గాంధీ హాస్పిటల్ దగ్గర బషీర్బాగ్ చౌరస్తా, బషీర్బాగ్ కాదు, నాంపల్లి దగ్గరలో రోడ్ యాక్సిడెంట్ చనిపోతారు. ఇంకా ఇక్కడ అన్నిటికంటే కాంప్లికేట్ చేసింది పంజగుట్ట పోలీసు వాళ్ళు. ఇక్కడ పూర్తి పేరు తెలీదు. ఆయనకు మునిస్వామికి పడేది కాదట. ఇది ఎంవి కృష్ణారావు గారు అప్పుడు కమిషనర్గా ఉన్నతను రివీల్ చేసినాడు. దాంట్లో కృష్ణారావు కమిషనర్, పల్లె రామారావు గారు ఏసీపీ ఇక్కడ. ఆ పి రామారావు గారు నాకు ఒక అప్లికేషన్ పంపించాడు. అది డ్రాఫ్ట్ చేసినది కూడా ఇక్కడ ఉంది. అది ఎట్లా చేశాడంటే ఆయన నన్ను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం రాస్తూ అవును కదా అన్నట్టు అన్నాడు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అట్లా రాయడానికి లేదు. ఈవెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆ ప్రశ్నలు అడగాల్సింది కాదు. ఓన్లీ డిఫెన్స్ కౌన్సిల్ మాత్రమే లీడింగ్ క్వశ్చన్స్ అంటారు అడగాల. ఆఖరికి మునుస్వామి దాని మీద ఈయన 28వ తేదీ ఫిబ్రవరి 2003లో మాకిస్తే మార్చి 2వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాడు. తర్వాత దీంట్లో సిమిలర్ అప్లికేషన్ కాపీస్ ఆఫ్ దిస్ వర్ సబ్మిటెడ్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్, టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కాకతీయ మెడికల్ కాలేజ్. అది చూస్తూ ఉంటే నేను పక్కన పారేశాను. ఎందుకంటే ముగ్గురము రెడ్డిసే. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, అక్కడ రవీందర్ రెడ్డి, ఇక్కడే ఉస్మానియాలో నారాయణ రెడ్డి. అంటే ఎంత మాత్రం కామన్ సెన్స్ ఉందో చెప్పండి.